పోలవరం జిల్లా మారుమూల గ్రామాల సమస్యలపై కలెక్టర్ దినేష్ కుమార్ కొరడా జులిపించారు. ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలకు తక్షణ పరిష్కారం చూపిస్తామని స్పష్టం చేశారు. రంపచోడవరం ఐటీడీఏ సమావేశపు హాలులో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్, ఆర్డీఓ స్వాతి ఆధ్వర్యంలో జరిగిన గ్రీవెన్స్, రెవెన్యూ క్లినిక్లకు భారీగా అర్జీలు వచ్చాయి. ఈ ఒక్కరోజే గ్రీవెన్స్కు 192, రెవెన్యూ క్లినిక్కు 55 దరఖాస్తులు అందాయి. మెయిన్ ఇష్యూస్: మారేడుమిల్లి వేటుకూరు బాలికల ఆశ్రమ పాఠశాలలో 230 మంది విద్యార్థినులకు కరెంట్, రన్నింగ్ వాటర్ కష్టాలు, అదనపు గదుల సమస్య. కుక్లవాడలో 15 మంది సత్యసాయి తాగునీటి పథకం కార్మికులకు 3 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు. చుప్పరిపాణంలో తాగునీటి ట్యాంక్, కరెంట్, రోడ్ల సమస్యలు. దేవీపట్నం మండలంలో 5 కిలోమీటర్ల బీటీ రోడ్డుకు ఫారెస్ట్ అనుమతులు, బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ల ఏర్పాటు. పోలవరం ముంపు బాధితులైన 39 మందికి ఇళ్ల పట్టాల సమస్య. పులిగూగులపాడులో సీసీ రోడ్డు డిమాండ్. ప్రతి దరఖాస్తును సంబంధిత అధికారులకు పంపి వేగంగా పరిష్కార మార్గాలు కనుగొంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల ప్రజా సమస్యల తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే